ఉదాహరణకు నేను నా కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను. నా దగ్గర దాదాపు ఒక 30 మంది పని చేస్తారు, 30-35 మంది. అందులో అందరూ పనులు చేసేవాళ్లే, నేను పని చేసేవాడినే. నేను ఆఫీస్కి వెళ్ళంగానే నాకు సహాయం చేయడం కోసం ఒక మన మామూలుగా ఆఫీస్ అటెండెంట్ అంటాం కదా, అలాంటి వ్యక్తి ఉంటాడు. ఆయన లోపలికి వస్తాడు. ఆయన నా స్నేహితుడు, నాకు చాలా ఏండ్లుగా తెలుసు. నేను కూర్చున్నప్పుడు ఆయన నిలబడుకొని ఉంటాడు. నేను లేచినప్పుడు కూడా ఆయన గౌరవంతో చేతులు కట్టుకుంటాడు. కానీ నేను అంటాను, అవన్నీ అవసరం లేదు బై, మనం అంతా బ్రదర్స్ము, స్నేహితులము అంటాను. మొదటి రోజు తర్వాత ఇంకెప్పుడు ఆయన అలా చేయలేదు. మేము కలిసి ఉంటాం. ఇప్పుడు నేను నా పదవిలో గొప్పవాడినే, కానీ మానవత్వంలో అయితే మానవునిగా ఆయన కంటే గొప్పవాడిని అంటారా? కాదు. కేవలము నాకు ఇచ్చినటువంటి పనిలో, ఆ కంపెనీ అన్నటువంటి ఆ పరిధిలో నాకు ఇచ్చినటువంటి పనిలో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను అంతే. ఆయన కంటే బెటర్ మనిషిని కాదు నేను, ఆయన కంటే శ్రేష్టమైన మనిషిని కాదు నేను. ఎందుకంటే దేవుడు అందరూ మనుషులని ఆయన పోలికలోనే చేశాడు. ఆయన పోలికలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నది ఉండదు.